గౌరవ ఎంపీ గారు మరి మండలంలోనే అందరూ మండల ప్రాదేశిక సభ్యులందరికీ మరియు డిప్యూటీసీ సభ్యుల గారికి అందరికీ కూడా సన్మాన కార్యక్రమం 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి కాబట్టి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయలేదు. ఈ సన్మాన కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సభకు మరియు సన్మాన కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక వేదికలు అలంకరించారు, హెడ్ క్వార్టర్ ఎంపీటీసీ గారు వేదికలు అలంకరించారు, ఎంపీపీ గారు వైస్ ఎంపీపీ గారు వేదికలు అలంకరించారు. త్వరలోనే మన ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు కూడా వస్తారు. ఈ లోపల మనం ఈ కార్యక్రమం కొంచెం స్టార్ట్ చేసుకుందాం, ఎందుకంటే సమయభావం ఉంది కాబట్టి. అందుకని ముందుగా ఎవరైనా మాట్లాడాలనుకున్నా అందరూ మాట్లాడాలి. ఎవరైనా మాట్లాడాలి ముందుగా ఎవరైనా అందరూ మాట్లాడాలా? అందరూ మాట్లాడాలి. ముందుగా ఎవరైనా వస్తే ముందు ఎంపీటీసీలు ఎవరైనా వస్తే మాట్లాడవలసిందిగా అడుగుతున్నారు. మాట్లాడి చెప్పండి, మీ యొక్క ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎన్ని దాచీలు వచ్చారు అంబేద్కర్ గారు మాట్లాడాల్సిన కోసం జరిగింది. పంచాయత్ సెక్రటరీలందరూ కొద్దిగా లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. పంచాయత్ సెక్రటరీలు, ఆల్ జీపీ సెక్రటరీస్. ప్రభుత్వంలో మా ఎంపీటీసీలకి వాస్తవంగా మరి సర్పంచ్తో అంతో ఎంతో పోటీ పడి కూడా గ్రామాలలో పనిచేయడానికి మాకు వచ్చిన దాంట్లో నిధులు కూడా నిష్పక్షపాతంగా ఎంపీటీసీలు అందరికి కూడా మండల పరిషత్తు, మండల ఎంపీపీ గారి ద్వారా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇంతకుముందు ఎంపీటీసీలకి మేము ఎంపీటీసీలుగా ఉన్నప్పటికీ మరి మా ఎంపీటీసీ పరిధిలో మేము మా ముద్ర కూడా వేసుకునే అవకాశం వచ్చింది. దానికి గత ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అంతకుముందు ఎంపీటీసీలు కూడా చాలా 2-3 సార్లు కూడా మండల ప్రజా పరిషత్కి వచ్చారు. మరి వాళ్ళు ఆ రోజున నిధులు అందుబాటులో లేక వాళ్ళకి నిధులు కేటాయించక మరి పనులు చేయాలంటే పైసలు లేక మరి ఆ రోజు ఎంపీటీసీగా ముద్ర వేసుకోలేకపోయారు. కానీ మేము మాత్రం మా ఎంపీటీసీలు అందరం కూడా మేము మాకు కేటాయించిన నిధులతోని గ్రామాలలో మరి మన కళ్ళకు కాలొచ్చే పనులను కూడా మేము చేయగలిగినాం. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. మరి మండల పరిషత్తులో కూడా మా ఎంపీటీసీలు మండల పరిషత్తు ఎంపీడీఓ గారి ద్వారా సమన్వయంతో అందరి సమన్వయంతో మాకు ఆ రోజుల బిల్లులు కూడా అట్నే వచ్చినాయి. మాకు అధికారులు కూడా ఆ విధంగా సహకరించారు. మేము కూడా ఎలాంటి వైషమ్యంగా పోకుండా ఎంపీటీసీలు అందరం కూడా సమైక్యంగా ఎంపీపీ గారితో సహకారంతో ఈ 5 సంవత్సరాలు ఎక్కడ ఏ సమస్య లేకుండా అందరం ఐకమత్యంగా ఈ మండల పరిషత్కి మాకున్న అవకాశం మేరకు ఎంపీపీ గారు కానీ, మా వైస్ ఎంపీపీ గారు కానీ, ఎంపీటీసీలు అందరు కానీ మంచిగా ఈ 5 సంవత్సరాలు మేము కలిసిమెలిసి ప్రజా సమస్యలలో, అభివృద్ధి కార్యక్రమాల్లో మరి మేము మంచిగానే చేసినామని మేము తృప్తిగానే అనుకుంటున్నాం. ఎలాంటి బాధ లేదు. మాకు ప్రజలు కూడా ఆ విధంగానే సహకరించారు. మేము ప్రజల్లో పోయి చెప్పుకోవటానికి కూడా మేము ధైర్యంగానే ముందుకు పోయినాం. మమ్మల్ని ఎంపీటీసీ ఇట్లా అట్లానే ఏ ఎంపీటీసీ పరిధిలో కూడా ఎలాంటి ఎలిగేషన్ కూడా రాలేదు. దానికి కూడా మేము ఈ కోసమంచి మండల ప్రజా పరిషత్ తరఫున మేము సంతోషపడుతున్నాం. వస్తారు, ప్రజాప్రతినిధులు వెళ్తారు, మండలంలో మండల అధికారులు
ఎప్పుడు ఉండేవాళ్ళు. వాళ్ళ సూచనల మేరకు, వాళ్ళ ఆలోచనల మేరకు, మా సూచనల మేరకు, మా ఆలోచనల మేరకు మేము ఎక్కడ ఏది చెప్పితే అదే విధంగా మాకు గౌరవించి మండల అధికారులు కూడా మాకు సహకరించిన వారికి కూడా ధన్యవాదాలు. ఇంకా ఎంపీటీసీలు ఎవరైనా మాట్లాడే వాళ్ళు అయితే ముందుకు రండి. అందరూ అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, ఎంపీటీసీలకి, మిగతా ప్రజాప్రతినిధులకి, అందరికీ నాయకులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఎంపీటీసీలు అందరూ కూడా ఏ రోజు ఏ పార్టీలో ఉన్నా మరి అందరూ ఎక్కడా లేకుండా అందరం కలిసిమెలిసి అన్నదమ్ములాగా కలిసి ఉన్నాం. ఈ రోజు వరకు ఏ అధికారి కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, మేము వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. అందరం కలిసిమెలిసి ఉన్నాం. ఈ రోజు ముగిసిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. అందరూ సుజాత గారు ఏం చేస్తున్నా ఈ సంవత్సరం? అందరూ సహకరించారు. పని కావాలని వచ్చిన మంచిగా సహకరించారు. ఎంపీ గారు కూడా మేము వచ్చినా కానీ గౌరవంగా మంచిగా మర్యాద ఇచ్చారు. మన కూసుమంచి మండల ప్రజాప్రతినిధులకి ఈ రోజుతో ఈ ఎంపీపీ ఎంపీటీసీలు రిటైర్ వాళ్ళందరికీ అధికారులకు, అనధికారులకు, మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మనం ఈ ఎంపీపీ బీఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఎంపీపీలు, ఎంపీటీసీలు అందరూ మంచిగా పనిచేసినని ప్రజలు అనుకున్నారు. అన్ని సక్రమంగా జరిగాయి. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎంపీటీసీలకి గ్రామ పంచాయతీల్లో కానీ ఒక సీట్ ఏర్పాటు చేసేది ఉంటే ప్రజలకు ప్రత్యక్షంగా సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎంపీటీసీలు గెలిచిన కాంచి ఎంపీటీసీలని పేరు చెప్పుకోవడమే తప్ప జనాలతో ప్రత్యక్ష సంబంధాలు లేదు. మరి ఈ ప్రభుత్వం అన్న ఆ వైపుగా ఆలోచించి ఎంపీటీసీలకు ఆ ప్రాధాన్యత ఇచ్చి ప్రజలకు దగ్గర సంబంధాలు ఏర్పాటు చేసి ఉంటే అందరికి బాగుంటుందని నా కోరిక. మన కూసుమంచి మండలంలో ఎంపీటీసీలు అందరూ చాలా చక్కగా పనిచేశారు. ఎంపీపీ గారు యువకుడైడు, అందరినీ కలుపులు. గత ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యే గారు అయితే, మిగతా వాళ్ళు అయితే, ప్రతిపక్ష పార్టీలు అయితే అందరూ సహకరించి మంచిగా పనిచేశారు. మన మండలం డెవలప్మెంట్కి అందరూ కష్టపడాలని ప్రజలు కూడా భావిస్తున్నాం, నేను కూడా భావిస్తున్నాం. మీ అందరికీ మా సొసైటీ తరఫున, నా తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు ఇస్తాను. ఎవరు మాట్లాడుతున్నారు? నాయకుల నుంచి సిను మాజీ ఎంపీపీ గారు మాట్లాడలేదు అయిపోయిందండి. ఎక్స్ఎంపీపీ మట్టెగురు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు అల్లికోడు కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, మీ సమయం అయిపోయింది, ఇక మా కార్యక్రమం ముగిసింది అనుకోవద్దు. ఈ రోజు నా ఎంపీటీసీలు మళ్ళీ తిరిగి రిజర్వేషన్ కొనసాగితే మళ్ళీ ఎంపీసీకి వచ్చే అవకాశం ఉంది. కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే అందరూ కలిసి ఉంది అవినాభావ సంబంధాలతో మండల అభివృద్ధి కోసం కృషి చేసినందుకు ప్రత్యేకంగా అధికారులకు, నాయకులు సమగ్రంగా పనిచేసినందుకు వారికి వేదిక ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. సోదరులారా, విషయం ఏంటంటే నేను ఇదే మండలం ఎంపీగా చూసా. నేను ఎంపీగా చేసినప్పుడు టీడీపీ ప్రతిపక్ష పార్టీలో ఉండేది, కాంగ్రెస్ అధికార పార్టీలో ఉండేది. టీడీపీ వాళ్ళకు వెళ్ళిపోదు అంటే బరాబర్ వచ్చి నేను బరాబర్
సమానంగా చేసి పంపడం కూడా జరిగింది. కాంగ్రెస్లో ఉన్న కొంత నాయకులు ఇట్లా కుట్టాలు కుటుంబాలు పడి నా బలోపేతం పెట్టినప్పుడు ఇది యథార్థం, ఇది వాస్తవం కూడా అయినా నిర్భయంగా నిపుణంగా స్వచ్ఛందంగా రాజీనామా పెట్టి ఇంటికి పోయి అదే పార్టీలో ఇప్పుడు కొనసాగుతున్నా. తిరిగి అవకాశం వస్తే బరాబర్ ఎంపీగా వేసే అవకాశం ఉందని నాకు నమ్మకం ఉంది. పార్టీ కూడా మెచ్చిన టికెట్ ఇస్తుందనే విషయం కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. సోదరులారా, విషయం ఏంటంటే గతంలో ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నప్పుడు అందరి మనిషి కొందరి మనిషి కానే కాదు అని రాజకీయాలు నేర్చుకున్నాం. సోదరులారా, విషయం ఏంటంటే గౌరవ ఎంపీ గారు యువకుడు, ఉత్సాహవంతుడు, అందరితో లీనమైపోయేవాడు, అందరితో కలిసి ఉండేవాడు, కలగంపు వ్యక్తి. నిన్ననే మా వీడియో కార్యక్రమం రమ్మని చెప్తే ప్రత్యేకంగా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాను. సోదరులారా, విషయం ఏంటంటే పార్టీ వస్తుందో పోతుంటాయి, వ్యక్తిత్వం వ్యవస్థలో పునాది వేసుకునే అవసరం మనకు ఉంది. కాబట్టి సోదరులారా, మీరు ఇంతకాలం ప్రజలకు చేరువోదాలని ఉంటూ భవిష్యత్తు కూడా మీకు అవకాశాలు మేరకు మీకు నమ్మకమైన పార్టీకి మాత్రం సేవ చేస్తూ పైగా అభిమానాన్ని చూడాలని, ప్రజలతో మమేకమై ఉండాలని, పదవి పోయిగా నాకేం లేదనే ఉద్దేశపూర్వకం కాకుండా ప్రజలతో సత్సంబంధాలు పురస్కరించుకొని ముందుకు పోవాలని చెప్పని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాం. సోదరులారా, ఇంకో విషయం లేదు, రుణమాఫీ భర్తీ కాలేదు. రుణమాఫీ కంప్లీట్ అయిన తర్వాత ఎన్నికల్లో అవకాశాలు ఇమ్మడిగా కనిపిస్తున్నాయి. బరాబర్ జరగబోయే ఎన్నికల్లో కూడా అత్యంత మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ ఇస్తూ ప్రభుత్వానికి అండగా ఉంటూ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీ సగం అవకాశాలు కల్పించాలని అవసరం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. సోదరులారా, నేను మర్చిపోయినా అనుకోవద్దు, నేను మర్చిపోను కూడా. ఓకే, థ్యాంక్ యూ. మాజీ మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతుంది. కనపడకుండా పెట్టాక ఎవరుంటే ఉన్నావు కానీ చెప్పు మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి ముఖ్యంగా ఎంపీపీ మరియు ఎంపీటీసీలకు ఈరోజు ఆత్మీయ విడుదల కానీ అందరికీ అన్ని వ్యవస్థల్లో పనిచేసే వారికి పదవీ విరమణ ఉంటుంది, కానీ ఒకే ఒక్కరికి పదవీ విరమణ ఉంటుంది. ఎప్పుడు మన రంగంలో ఉంటే ఆ విరమణ అంటూ ఉండేది ఒకే ఒక రంగం, రాజకీయ రంగం. కాబట్టి మీరు ఇంతకంటే ఎక్కువ సేవ చేసి ప్రజలు మనల్ని పొందాలని కోరుకుంటూ సెలవుస్తున్నాం. సభకందరికి నమస్కారం. ఎంపీపీ గారు అంటే ఎంపీపీ ఒక చిన్న సామెత ఉంది, మేలు పట్టు చూడు మేలుపై ఉండు, కొట్టొక చుడుకు పురుగు నిరుశోధ బ్రాహ్మణుడు. ఎంపీపీ గారు టోటల్గా నా సిపిఎం సిపిఐ ఆ టోటల్ లీడర్ కాకుండా నా వ్యక్తులు, నా మండలం, నా వ్యక్తి అన్న వేదిక నాయకుడు ఎంపీపీ గారు. ఆ ఎంపీపీ గారికి నేను పూర్తిగా ఇవాళ విడుదల కంటే నాకు చాలా బాధేస్తుంది. నేను ఎంపీపీ అంటే చాలా ప్రాణం నాకు, ఇవాళ నాకు అన్నింటికి విడుదల పడుతున్నాయి. కానీ ఎంపీపీ గారు అంటే చాలా విలువైన వ్యక్తి. కొనికి తండ కానీ కూసుమంచి తండ కానీ మన కూసుమంచి కానీ టోటల్గా నా దేవుళ్ళకి మంచికి ఇవాళ అన్నిటి విడుదలంటే నాకు చాలా బాధేస్తుంది. దానికి మీకు అందరికీ కుదరకుండా నమస్కారం. ఆవేదన ఈ రోజున కూసుమంచి ఎంపీపీ ఎంపీటీసీలో పదవి వీడ్కోలు సభ ఏర్పాటు చేసినందుకు కూసుమంచి ఎంపీడీఓ గారికి, అదేవిధంగా ఆఫీసర్లందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. కూసుమంచి మండలంలో కూసుమంచి ఎంపీపీ ఆధ్వర్యంలో ఎంపీటీసీలు కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, గతంలో సర్పంచులు కానివ్వండి,
అధికారులతో పాటు సహకరించి కూసుమంచి మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఎంపీటీసీలకు, ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, మాజీ సర్పంచులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజుతోటి వీడుకోల సభని అనుకోకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఇంకా చాలా పెద్ద పదవులు ఉన్నాయి. ఆ పదవులతో పాటు రాబోయే నాయకులకు కూడా మీ వంతు కృషి ఉండాలి. మీరందరికీ కూడా సహకరించాలని చెప్పి ఈ సభ ఏర్పాటు చేసినందుకు అందరికీ, ఈ సభకు ఇచ్చిన వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే రావచ్చు. మాట్లాడతావా? ఈరోజు కూసుమంచి మండల ఎంపీపీ మరియు ఎంపీటీసీ గారి ఆత్మీయ సమ్మేళన సమావేశానికి హాజరైన ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, ఎంపీటీసీలకి, సొసైటీ చైర్మన్ గారికి, ఎంపీడీఓ గారికి, పాత్రికేయ మిత్రులకి, నాతోటి మాజీ సర్పంచులకి, మాజీ ఎంపీటీసీలకి, నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మన కూసుమంచి మండల ఎంపీపీ గారు కానీ, ఎంపీటీసీ కానీ ఈ గడిచిన 5 సంవత్సరాల్లో గ్రామాల్లో సర్పంచులతో పాటు వారు కూడా కష్టపడి గ్రామాల యొక్క అభివృద్ధికి కృషి చేయడం జరిగింది. గ్రామంలో మన నియోజకవర్గం, మన మండలంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగినాయి. అది వారు అదృష్టంగా పాలించాలి. ముఖ్యంగా ఎంపీపీ గారు యువకుడు, చాలా మంచి వ్యక్తి. రాజకీయాల్లో తన జ్ఞానాన్ని లేకుండా కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయి ఒక సామాన్యుడిగా, ఒక మంచి వ్యక్తిగా, నాకు ప్రాణ స్నేహితుడిగా ఉండటం జరిగింది. భవిష్యత్తులో రాజకీయాలు ఎదుర్కొనేది ఉండదు. ఎందుకంటే ఇంకా గొప్ప పనులు నిర్వహించి వారు మళ్ళీ ప్రజల జీవితంలో నిత్యం ప్రజలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ప్రజలు రామ్ కుమార్ అన్నా ఇటు ఓకే 5 నిమిషాలు అందరూ కూర్చుంటే అయిపోద్ది. ఉపేంద్రంగా ఒకరు మాట్లాడుతుంటే అయిపోద్ది.
సపోర్ట్ చేయాలి. ఒక 10 నిమిషాలు కూర్చోండి అన్నా, కూర్చోండి 10 నిమిషాలు కూర్చోండి 10 నిమిషాలు. ఈనాటి ఒక నిమిషం ఓకే చూడు సండి ఓకే రమ్మనండి. ఒక్కసారి అండి సైడ్ మేడం రండి.
ऐसे नहीं कर గోపేనా అందుకో దయచేసి ఒక 5 నిమిషాలు ఆగితే ఈ సభలో అయిపోయి సైజులు ఏంది బాగా చేతులు देवरा बड़ा कोनी है दियो क्या कर रहा గోపన్నారు కొంచెం జరగండి గోపన్నారు శ్రీరాములు శ్రీరాములు పొడదు పొడదు మీరు అయిపోయారు వచ్చిందా ప్రోగ్రామ్ మంచిగా
సైడ్ 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 ఇటు ఇటు సైడ్ బాబు ఓకే ఓకే ఒక్క నిమిషం అమ్మ ఒక్క నిమిషం పట్ల ఒక్క నిమిషం ఒక్క నిమిషం దగ్గర అమ్మ కొంచెం దగ్గర మేడం పండుగ సైడ్ అన్న ఓకే మేడం 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 తమ్ముడు అడిగారు ఎంపీటీసీలు అందరూ ఉన్నారమ్మా ఎంపీటీసీలు అందరూ ఉండండి 2 నిమిషాలు అయితే అయిపోతుంది ఎంపీటీసీలు అందరూ ఒక్కసారి ఒకరిని కూర్చోబెట్టి వాళ్ళందరికీ నమ్మచ్చు వాళ్ళందరూ నమ్మట కొంచెం సైడ్ కొంచెం సైడ్ కొంచెం సైడ్ అన్నా ఒక చేరేసి ఒకటి కూర్చోబెట్టి స్టార్ట్ చేస్తే అయిపోయాడు వద్దని చెప్పాను కదా నేను మళ్ళీ కూడా ఆఫ్ చేయమని చెప్పాను మంచి క్లియర్గా ఉంటుంది ఒక చైర్ వేసి కూర్చోబెట్టి సన్మాన కార్యక్రమం అంటే బాగుండేది అట్లా చలో ఓకే ఎంపీటీసీలు అందరు రండి అమ్మా ఒక్కసారి గ్రూప్ ఫోటో అందరితో అందరు రండి లేకపోతే బయట దిగుదాం అంటే 1 నిమిషం ఉండండి బయట దిగుదాం
చూడు చూడు ఓకే కళాచారాలు కోసుకొని కళాచారాలు కోసుకొని ఈ ఫోన్ మొక్కానికి అడ్డం పెట్టేగా దయచేసి ఎంపీటీసీలు అందరూ కూడా బయట గ్రూప్ కూడా లేదు అందరు బయట అందరూ బయట ఎంపీటీసీలు అంతా బయట గ్రూప్ కూడా లేదు ఆఫీస్ ముందు బయట పెడుతున్నారు ఇప్పుంటుంది బయట పెట్టి ప్రశాంత్ ఎంపీటీసీలు కంటిన్యూ పెట్టు పంచాయత్ సెక్రటరీ మల్లారెడ్డి పంచాయత్ కార్యదర్శి గారు మీరు వెళ్ళండి అలాగే మా వచ్చి మనోజ్ రవి గారు మరియు పంచాయత్ కార్యదర్శి గారు వెంకట గారు అందరూ కూడా ఎంపీపీ గారికి సన్మానం చేయడం జరిగింది. ఏపీఓ గారు ఎంపీపీ దంపతులకు సన్మానం చేయడం జరుగుతుంది. పంచాయత్ కార్యదర్శి देवरा बड़ा कोने हरी हो గోపాల్ గారు కొంచెం జరగండి గోపాల్ గారు శ్రీరాములు శ్రీరాములు పొడదు పొడదు వచ్చిందా